వాయువే సర్వమిదం జగత్, వాయువే ఈ లోకం, లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు. అందుకని ఆయనంత గొప్పవాడయా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం భయంకర. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ళ పాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీ తేజస్సులు ధారపోయింది అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఇంకొక చాలా చాలా గొప్పతనం ఏమిటంటే, శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం. అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే, దశరథ మహారాజు గారు వస్తారా అండి రామాయణం చెప్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే రారని చెప్పాల్సి ఉంటుంది. అంటే దశరథుడు వస్తారండి అని చెప్పకూడదు. రాముడు వస్తాడండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, హనుమ వస్తే వస్తారండి అని చెప్పాలి. హనుమ ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, రామనామం చెప్తే వస్తారండి అని చెప్పాలి. అది రామనామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది. హనుమ దేనికి వస్తారు? రామనామానికి వచ్చేస్తారంతే. ఆయన ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనం ఏంటంటే, అంటే కిష్కింధకాండలో లేవు ఆ విషయాలు. అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, హనుమ నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నాతో పాటు చాలా మంది వచ్చేస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, మీ కథ ఉన్నంత కాలం నేను ఉంటాను. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ప్రత్యేకించి శ్రీరామాయణం అంతా ఎక్కడైనా చెప్తారు అని సంకల్పం చేస్తే అందరికన్నా ముందు హనుమే వస్తారు అక్కడికి. అందరికన్నా ముందు హనుమ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందరికన్నా చిట్ట చివర ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక వెడతారట. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి మహానుభావుణ్ణి తీసుకురాగలిగినటువంటి కాండ. హనుమ వచ్చారు అంటే సీతారామ లక్ష్మణులు వచ్చేస్తారు. కాబట్టి అంతటి వైభవోపేతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న హనుమ ప్రవేశపెట్టబడతారు ఈ కాండలో. అసలు ఆయన ప్రవేశించడమే ఒక మెరుపు. ఇప్పటి వరకు ఈయన ఎవరు అన్నది చెప్తూ ఉంటారు మహర్షి, ప్రతి పాత్రకి అలా చెప్తూ వస్తారు. చిత్రం ఏమిటంటే, హనుమ గురించి ఆయన పరిచయం చేసుకోవడమే తప్ప అంతకు మించి అసలు ఏమీ అడగరు రామచంద్రమూర్తి. నువ్వు ఎవరబ్బాయిది అని ఇప్పుడు అడగలేదు ఆయన. అదే మిగిలిన వాళ్ళని అయితే నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. హనుమని ఆయన అడగలేదు. అంటే అసలు తన కొరకే పుట్టినవాడని రామచంద్రమూర్తికి హనుమని చూడగానే తెలుసు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు మాట్లాడంది రామచంద్రమూర్తి ఎవరితో అంటే హనుమతోటి. కిష్కింధకాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు, లక్ష్మణుడితో చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించి. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన పర్యంతము ఆయన ఒక వాహనాన్ని ఎక్కినట్లు మీకు ఎక్కడా కనపడదు. మొట్టమొదటిసారి కిష్కింధకాండలో ఆయన ఒక వాహనం ఎక్కుతారు. ఏ వాహనమో తెలుసా అండి? హనుమద్వాహనం. మిగిలిన వాహనాలు మనం ఊహ చేత ఎక్కిస్తాం ఈశ్వరుణ్ణి. హంసవాహనం ఉందనుకోండి, మనం చూసింది లేదు, హంసని ఎవరు చూశాను అని చెప్పరు లోకంలో, కానీ హంసవాహనాన్ని ఎక్కిస్తాం. మయూర వాహనం ఎక్కిస్తాం, అలా ఎక్కి ఉంటాడు అని ఊహ చేసి ఎక్కిస్తాం అంతే. మయూర వాహనం మీద ఎక్కాడా ఈశ్వరుడు అంటే ఎక్కాడు అనే శాస్త్రం చెప్తుంది. కానీ ఆ వాహనాల మీద ఎక్కినప్పుడు ఆయన ఆయా వాహనములు ఎలా ఉంటాయంటే అవి అలాగే ఉంటాయి అంతే, అవేం కొత్తతనాన్ని సంతరించుకోవు. కానీ ఒక్క హనుమ మాత్రం రామలక్ష్మణులు ఇద్దరూ తన భుజాల మీద కూర్చుంటే చేతులు రెండు ఇలా పెట్టారు. అందుకే హనుమద్వాహనాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంకోలా తయారు చేయడానికి వీల్లేదు. ఒక కల్పవృక్ష వాహనం ఉందనుకోండి, పిండి కొద్దీ రొట్టె, మీకున్న సొమ్ముని బట్టి కల్పవృక్ష వాహనం చేస్తాడు. మీరు చూస్తుంటారు దేవాలయాల్లో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది కల్పవృక్ష వాహనం. అన్ని చోట్ల అంతే వైభవం తేవాలంటే కష్టం.
వెంకటాచలం అంటే ఐశ్వర్యంతో కూడుకున్న క్షేత్రం, అందుకని అక్కడ ఏదైనా బంగారమే. కాబట్టి అక్కడ అంత వైభవంగా ఉండొచ్చు. మిగిలిన చోట్ల కల్పవృక్ష వాహనాలు అలా ఉంటాయని మీరు ఊహించకూడదు. కొయ్యతో కూడిన పళ్ళతో పువ్వులతో ఉండొచ్చు, అయినా అది వాహనమే ఈశ్వరుడికి. కానీ ఆ వాహనాలు అలాగే ఉంటాయి, కల్పవృక్షం అలాగే ఉంటుంది, నెమలు అలాగే ఉంటుంది, హంస అలాగే ఉంటుంది. హనుమ ఒక్కరు తాను ఎలా ఉన్నారో అలా ఉండరు. రామలక్ష్మణులు ఎక్కినా సీతారాములు ఎక్కినా, అంటే వాహనంగా సీతారాములుగా అధిరోహిస్తారు లక్ష్మణ సహితులై. వాళ్ళు ఎక్కితే ఆయన ఇలా అంటారు. మీరు చూడండి, అందుకే హనుమద్వాహనం ఇంకోలా ఉండదు. ఎక్కడైనా ఇలాగే పెట్టుంటారు చేతులు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా అండి? ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. ఇంకింతకన్నా ఏం కావాలండి అన్నప్పుడు ఇంకొక భంగిమ ఎవ్వరూ పెట్టరు. ఎప్పుడైనా ఏం పెడతారంటే ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. అయ్యా మీకు సౌకర్యంగా ఉందా, బయట చాలా ఎండలుగా ఉన్నాయి, మీరు ఉండగలుగుతున్నారా విడిదిలో అన్నారు అనుకోండి. అయ్యయ్యో ఇక్కడ వచ్చిన నష్టం ఏంటండి, చక్కటి ఏసీ, హాయిగా చల్లగా ఉన్నాం, ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. ఇంకింతకన్నా ఏం కావాలి అన్నప్పుడు పరిపూర్ణమైన తృప్తికి ఇంకా తనకి ఏ కోరిక లేదు, తను పూర్తి తృప్తితో ఉన్నాను అంటే చేతులు ఇలా తిరగబడి ఇలా పెడతాం. సాధారణంగా ఇలా పెడితే అర్థించినట్టు, ఏదో వెళుతుంది కావాలని అడిగినట్టు. అందులో రెండు చేతులు పెడితే మరీ అర్థించినట్టు. కానీ ఒక్క హనుమ విషయంలో ఇలా పెడితే ఇంకింతకన్నా ఏం కావాలి. ఇదే హనుమద్వాహనం ప్రతివాడు అవుతాడు జీవితం. ఎప్పుడో అప్పుడు చూడండి, మనం ఏమంటాం, ఇంకింతకన్నా ఏం కావాలంటాం. ఆయన ఆ మాట ఎప్పుడన్నారంటే, సీతారాములు తన మీద అధిరోహిస్తే లేదా రామలక్ష్మణులు కూర్చుంటే ఇలా అన్నారు, ఇంకింతకన్నా ఏం కావాలన్నారు. అది ఆయన గొప్పతనం. అందుకే హనుమద్వాహనం ఒక్కటే అలా ఉంటుంది లోకంలో, మిగిలిన వాహనాలు ఏవి అలా ఉండవు. అంత గొప్ప విశిష్టమైనటువంటి స్వరూపం అసలు ఆ హనుమత్ స్వరూపం అత్యద్భుతం. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆయన వైభవం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఏం చేస్తుందంటే, ఆయన పని ఒకటే. శ్రీరామాయణంలో కనే కాదు, ఎక్కడైనా సరే ఆయన పని ఏమిటంటే, హనుమ ఎక్కడ ఉన్నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఉంటారు. హనుమ ఉన్నారు అంటే కళ్ళమ్మట నీళ్లు కారవలసిన అవసరం ఏ ఉండదు. అంటే మీ కోరిక తీరిపోవడం అనేటటువంటిది తథ్యం. ఇంకా హనుమదుపాసన అంత గొప్పది. హనుమదుపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనది స్వరూపం అక్కర్లేదు. మీరు ఒకవేళ భయంతో ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేసింది అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడ వెంటనే ఈ మధ్య పొడుగ్గా ఉన్నటువంటి వేలుతోటి హనుమ అని రాసి మీరు నమస్కారం చేస్తే ఆయన కాపాడతారు. నన్ను నమ్మండి, మీకు నేను ఒక యథార్థం చెప్తాను. అంత గొప్ప స్వరూపం అది. అది మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో మట్టిలో ఎక్కడో తిరుగుతూ మీకు ఎందుకో భయం వేసింది, ఉలిక్కి పడ్డారు, మీరు వెంటనే ఈ పెద్ద వేలితో మట్టి మీద హనుమ అని రాసి నమస్కారం చేశారనుకోండి, ఉత్తర క్షణం మిమ్మల్ని ఏవి ఆవహించలేవు. ఆయన తక్షణం రక్షణ ప్రసరిస్తారు. అంత గొప్ప స్వరూపం లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఉండదు. ఏదో ఉదయం నేను మా గోపాలకృష్ణ గారు అదే అనుకున్నాం కూడా, పిల్లలు సాధారణంగా ఓ కోతిని చూస్తే ముచ్చట పడతారు, ఏదో వెటకారం ఆడతారు, ఏదో హాస్యం చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసో అర్థం కాదు. కానీ ఆబాల గోపాలం చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన స్వరూపాలు ఈ లోకంలో రెండే. ఒకటి హనుమ, రెండు వినాయకుడు. ఒక ఆయనది ఏనుగు ముఖం, ఒక ఆయనది కపిముఖం. చిత్రం ఏమిటంటే వాళ్ళిద్దరూ సింధూరము చేతనే అర్చింపబడతారు. వినాయకుడు సింధూరము గండస్థలమునకు రాయకుండా ఉండకూడదు, ఆయనకి తప్పకుండా సింధూరం రాసి ఉంచాలి గండస్థలానికి. హనుమ ఎప్పుడూ సింధూరం చేత శోభిస్తూ ఉంటారు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అంటాం. అటువంటి స్వరూపం. సరే, ఇప్పుడు నేను హనుమద్వైభవం అని వెళ్ళిపోతుందేమో నా ఉపన్యాసం అని నాకు భయం. ఆయన విశిష్టత అటువంటిది. కాబట్టి మీరు కిష్కింధకాన్ని వినడం మొదలు పెట్టండి, మీకు ఆయన యొక్క వైభవం ప్రకాశిస్తుంది. కాబట్టి సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులేంద్రియ. అది వసంత ఋతువు. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉండేటటువంటి ఋతువు అని అలా అంటున్నారు. ఏంటంటే అని ఏమిటి, అనుభవంలో లేదా అంటే, నేను ఒక యథార్థం చెప్పాలి అంటే, పురాణాల్లోనూ కావ్యాల్లోనూ చెప్పినటువంటి వసంత ఋతువులో ఇవాళ మాత్రం అనిపించట్లేదు.
ఎందుకంటే ఆ వర్ణనలకి ఇవాళ ఉన్న వాతావరణానికి సంబంధం కలవట్లేదంటే ఏమంటే ఋషులది తప్ప అని నన్ను అడక్కని, మనదే తప్పు. మనది ఎందుకు తప్పైందో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఋతువుని ఋతువుగా మీరు అనుభవించాలి అంటే మీరు ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. అలా వాడుకోకపోతేనే ఋతువుగా మీకు అందదు. మీరు మట్టిని తీసుకుని ఎంత వేడి చెయ్యొచ్చో అంత వేడి చేస్తున్నాం మనం ఇవాళ. అసలు మట్టిని కాల్చకూడదు అని శాస్త్రం. మనం కాల్చేసి దాన్ని నీటి చుక్క తగిలితే ఘనీభవించిపోయేటట్టుగా సిమెంట్ తయారు చేస్తున్నాం. సిమెంటుతో కడుతున్నాం ఇళ్ళన్నీ. మరి ఆ వేడి ఎక్కడికి ఎడుతుంది? రోడ్లు, గచ్చులు అన్నీ సిమెంటే. పూర్వం ఇలా కాదు కదా, అంతా మట్టే. మట్టితో అలికి రంగవల్లులు పెట్టేవారు. కాబట్టి ఆ చల్లతనం ఉండేది. ఓ తాటాకని అలాంటివి వాడేవారు. కాబట్టి వేడిని లాక్కుని వేడిని వదలవలసినటువంటి అవసరం లేకుండా జీవించేవారు. ఇప్పుడు మనం వేడిని కల్పించుకుని వేడిని లాక్కునే వాటిని పెట్టుకుంటున్నాం. అవి వేడిని వదులుతున్నాయి. కాబట్టి ఋతు సంబంధమైనటువంటి ఆహ్లాదాన్ని పొందడానికి మనకు అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి అది వసంత ఋతువు. ఆనాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పంపా తీరములో తిరుగుతున్నప్పుడు వసంత ఋతువు దంపతులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఒండరులకు ఒకరికొకరు జ్ఞాపకం చెయ్యగలిగినటువంటి పరిస్థితులలో ప్రకృతి ఉంటుంది అని. అంటే అంత మనోరంజకత్వంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రకృతి ఆ వసంత ఋతువులో ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక పుష్కరిణి దగ్గరికి వెళ్ళాడు, ఒక సరోవరం దగ్గరికి. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులేంద్రియ. లక్ష్మణ సహితుడై సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి రాముడికి పద్మములు అరవిరిసి కనపడ్డాయి. పద్మములు, కలువలు, చేపలు. సరోవరం అంటే ఉండేవి అవే కదండి, అవే కనపడ్డాయి. అవి కనపడితే రాముడు ఏడ్చాడు. అవి కనపడితే రాముడు ఏడవడం ఎందుకు? సంతోషించారు కానీ చాలా బాగుందండి కలువలతోటి, పద్మాలతోటి, చేపలతోటి అనాలి. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆ మూడిటిలో ఆయనకి సీతమ్మ కనపడింది. లక్ష్మణుడితో అంటాడు, సీతమ్మది పద్మం లాంటి ముఖం, కలువల లాంటి కళ్ళు, చేపల లాంటి కదలికలు. ఆవిడ మీనాక్షి కదా, అందుకని చేప ఎలా కదులుతుందో సీతమ్మ కళ్ళు అలా కదులుతాయి. కలువలు ఎలా ఉంటాయో నా భార్య యొక్క కళ్ళు అలా ఉంటాయి. పద్మం ఎలా ఉంటుందో నా భార్య ముఖం అలా ఉంటుంది. నాకు ఈ సరోవరం చూస్తే సీత గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ సీత ఎంత ఖేదపడుతోందో ఆ రాక్షసుడి యొక్క చెరలో. కాబట్టి ఈ సరోవరం నాకు తృప్తినివ్వలేకపోతోంది, నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. మీకు బాహ్యంలో ఋతువు కానీ బాహ్యంలో ఉండే వాతావరణం కానీ తనంత తానుగా మీకు మనశ్శాంతిని ఇవ్వలేదు. ఎప్పుడు మనశ్శాంతికి కారణం ఏమిటి అంటే మీరు లోపల ముందు చల్లగా ఉంటే బయట ఉన్న అందాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే అది అనుభవించడం కుదరదు. అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంకోటి శాంతిని పాడు చేయకుండా ఉండడం. మీరు శాంతంగా ఉండడం, ఇంకోటి శాంతంగా ఉంచడం. వాడి శాంతి మీరు పాడు చేయకుండా ఉంటే మీరు 100 యజ్ఞాలు చేసినట్టే. కానీ ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు రాముడు వాటిని చూసి బాధపడ్డాడు. అది మనకి చెప్పవలసిన అవసరం అండి అంటే అది ఉత్తమ పురుష లక్షణం. తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్య యందు మనసు ప్రవర్తించడం ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం వరకు తప్పేం లేదు. ఓ అత్త గుర్తురాదా, ఓ చెల్లెలు గుర్తురాదా, ఓ అత్తగారు గుర్తురారా, ఓ పిన్ని గారు గుర్తురారా, అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమే ఉండదు. కానీ కామమోహితమైన మనస్సుతో అన్య స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు. అలా జ్ఞాపకానికి వస్తే అది దోషభూయిష్టం. అది తప్పకుండా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి రాముడు తన భార్య యందు మనసున్నవాడు, ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం భార్య జ్ఞాపకానికి వస్తుంది అనుకోండి, ఒక పరిపూర్ణత లోపించినట్టు. ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్ప అంటే తప్పు అని చెప్పడం కష్టం. కానీ ఎప్పుడూ ఆవిడ జ్ఞాపకానికి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి అప్పుడు అది కొంచెం ఏదో అసమగ్రంగా ఉన్నట్లు ఉంటుంది. రాముడి మనసు అటువంటిది కాదు. ఆయన ఏడవడం, ఆయన బాధపడడం అంటే
కేవలం సీతమ్మ గురించే కాదు. మాంతు శోకాభిసంతప్తం మాధవ పీడయన్నివ భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ. మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు, మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి మాధవుడు వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? 2 కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన లేదు. రెండవది, రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి తను భార్యతో ఆనందం అనుభవించి అంతఃపుర జీవనం గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా తనంత తాను స్వచ్ఛందంగా మునివృత్తిని స్వీకరించి ఇక్కడ నేనడవిలో ఎంత బాధపడుతున్నానో నా కొరకు భరతుడు అక్కడ అంత బాధపడుతున్నాడు. భరతుడు నా కొరకు బాధపడుతున్నాడని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు 2 కారణముల వలన బాధ కలుగుతోంది. ఒకటి, నా పక్కన ఉండవలసిన సీతమ్మ రావణుని చేత అపహరింపబడింది అని ఒక బాధ. అరేరే, సుఖించవలసినటువంటి భరతుడు ఏ తల్లి రాజ్యం అడిగిందో ఆ రాజ్యాన్ని స్వీకరించి భోగించవలసినటువంటి భరతుడు అలా సంతోషించకుండా నాయందు ప్రీతితో తనంత తానుగా మునివృత్తిని స్వీకరించి భూశయనం చేస్తూ జటలు కట్టుకుని అంత బాధతో తాపసిగా జీవనం గడుపుతున్నాడే అని ఒక బాధపడుతున్నాను. నన్ను 2 బాధలు పీడిస్తున్నాయి లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎంత అందంగా ప్రవహిస్తుందో మీరు గమనించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ తన వారన్న వారిని స్మరిస్తూ ఉంటాడు. అది చాలా మంచి లక్షణం. అలా తలుచుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. కాబట్టి పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతత లతాభి పుష్పితాగ్రాభి ఉపగూఢాని సర్వతః. చెట్లు చాలా విశేషంగా పుష్పించి ఉన్నాయి. చెట్టుకి కాయభారమా అని లోకంలో ఒక సామెత. తన చెట్టుకి తన కాయలు ఎప్పుడూ తనకి భారంగా ఉండవు. కానీ మహర్షి అంటున్నారు, గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిగిపోవడం వల్ల చెట్ల కొమ్మలు ఆ పూల భారంతో ఉండలేక కొమ్మలు ఇలా వంగేయట పువ్వులతోటి. చెట్ల మీద అరవిరిసిన పూలు, రాలిపోయిన పూలు, రాలుతున్న పూలు, ఇవి చూస్తే ఎలా ఉందంటే వాయువు పూలతో ఆడుకుంటున్నట్లుగా ఉంది. మీరు మొన్న సీతారామ కళ్యాణంలో పూల బంతులాట చూశారుగా. ఆడుకునేటప్పుడు ఏమవుతుందంటే అది కింద ఉండదు, పైన ఉండదు, మధ్యలోనూ ఉండదు. అలా ఉంటేనే ఆట కదండి. ఆ బంతి చేతిలోకి వస్తుంది, వచ్చి ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎగరేస్తారు. కదులుతూ ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ చేతిలోకి ఎడుతుంది, ఉంటుంది, కదులుతుంది, పడుతూ ఉంటుంది. అలా ఆడుతున్నవాడు ఉన్నాడు, అందువల్ల కదులుతోంది. చెట్లకి పట్టుకుని ఉన్నాయి, జారి గాలిలోకి ఊగుతున్నాయి, ఊగి కింద పడుతున్నాయి. ఇది ఎలా ఉంది ఏంటంటే వాయువు పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా ఉందిట. అసలు నిజంగా మహర్షికి వచ్చినటువంటి ఊహలు అంటే నేను మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నానా. ఆయన యొక్క ఊహా వైచిత్రి అంటే చూడగలిగినటువంటి కన్నుంటే ఎంత అందంగా చూడగలరో ఋతువుని, ఎంత అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచన పతాక స్థాయిలో ఉంటుంది. అందుకే తదనంతరం వచ్చినటువంటి కవులందరూ వాల్మీకి మహర్షిని అనుసరించి అడుగేసి మొదలు పెట్టాలంటే అంటే ఆవిడ వచ్చి అలా నిలబడుతుంది ఓ బొమ్మలాగా. ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టాలి అంటే మొట్టమొదటి నమస్కారంతో మొదలు పెడతారు. మొట్టమొదటి అసలు ఆవిడ ముందు నమస్కారం మొదలు పెట్టాలి అంటే వెనకాతల పాడేవారు ఒకరు ఉంటారు. వారు పాడితే ఈవిడ తనే పాడుతున్నట్టుగా పెదవులు కదుపుతూ నమస్కారం చేస్తుంది. అంబాపారాకు దేవీపారాకు అంటూ మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆ నటరాజుకి నమస్కారం చెప్పినప్పుడు వంగి 2 మోకాళ్ళు దూరంగా పెట్టి 2 చేతులు భూమికి తగల్చి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. ఆవిడ పాట ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఈవిడ నర్తిస్తుంది. ఆవిడ పాట ఒక్కటే పాడదు, పాట ఒక్కటే పాడి నర్తన చేస్తే అందం ఉండదు. పక్క వాయిద్యాలు ఉంటాయి, పక్క వాయిద్యాలు కూడా దానికి అనుగుణంగా రోగుతూ ఉంటాయి. అప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ 3 ఉండాలి, పాట పాడేవాళ్ళు ఉండాలి, పక్క వాయిద్యాలు ఉండాలి, నటించే వాళ్ళు ఉండాలి. మహర్షి అంటున్నారు వసంత ఋతువులోట ఈ లోకమంతా
అంతా అటువంటి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లుగా కనపడుతోంది. ఎలా కనపడుతోంది అంటే ఆయన అన్నారు, అది పంపా సరోవర తీరం కదా, గుహలు ఉన్నాయి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద, ఆ కొండల మీద. గుహలలోంచి గాలి విస్సురుగా వెళ్ళి బయటికి వస్తే ఏమవుతుందంటే ఆ గాలి ధ్వని చేస్తుంది. గాలి ఎప్పుడైనా సరే విశాలమైన దాంట్లోంచి సన్నమైన దాంట్లోంచి బయటికి వచ్చింది అనుకోండి, ఒక ధ్వని వస్తుంది. అందుకే మనకి వాద్య పరికరములన్నీ కూడా 3 రకాలుగా ఉంటాయి. ఊది వాయించేవి కొన్ని, తంత్రుల చేత మోగేటటువంటివి కొన్ని, అంటే వీణలు వైలిన్ను ఇలాంటివి, కర్ర చేత వేళ్ల చేత కొట్టి మ్రోగించేవి కొన్ని, ఆ మృదంగము మొదలైనటువంటివి వేళ్లతోటి ఆ కర్రతోటి కొడతారు, కొట్టి మ్రోగిస్తారు. 3 రకాలుగా ఉంటాయి సంగీత పరికరాలు. ఇందులో వేణువు ఉందనుకోండి, వేణువు గొట్టం విశాలంగా ఉంటుంది, ఒక పక్క మూసివేయబడి ఉంటుంది, 2 పక్కల మూసేసి ఉంటుంది. ఇప్పుడు వేణువు వాయించేటటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కన్నాలన్నీ మూసేసి ఒక కన్నం దగ్గర పెదవిని పెట్టి పెదవిని కదపడం, పెదవిని ఒక కన్నం దగ్గరే పెట్టి దాంట్లోంచి గాలిని ఊతూ ఇలా వేళ్లు పెట్టి ఆ కన్నాల్ని లయబద్ధంగా తీస్తాడు వేళ్లు. ఆ లోపలికి వెళ్ళిన గాలి సన్నటి కన్నంలోంచి బయటికి వచ్చేటప్పుడు ధ్వని చేస్తుంది వేణువు. దాన్ని ఎంత అందంగా మీరు వేళ్లు తీయగలిగితే అంత అందమైన కీర్తన వేణువు మీద పలుకుతుంది, పిల్లనగ్రోవు మీద. మహర్షి అంటున్నారు పక్క వాయిద్యాలు ఇప్పుడు ఏమిటో తెలుసా, ఒక వేణువు, ఒక మృదంగం, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా పక్క వాయిద్యాలు అదిగో ఆ గుహలలోకి వెళ్ళి వస్తున్నటువంటి గాలి, బయటి నుంచి గుహలోకి వెళ్ళి గుహలోంచి బయటకు వస్తోంది, అప్పుడు అదొక ధ్వని చేస్తోంది ఆ గాలి, అది పక్క వాయిద్యాలట. లేదా అది పాట పాడుతోంది, అది ప్రధానంగా వస్తున్నటువంటి పాట, మరి పక్క వాయిద్యాలు ఎవరు వాయించాలి అంటే వసంత మాసంలో తప్పకుండా వచ్చేటటువంటిది ఒకటి ఉంది, పిలిచినా పిలవకపోయినా వస్తుంది, కోకిల. ఆ కోయిల పక్క వాయిద్యాలు మ్రోగించేటటువంటిదిగా ఉందిట. గాలి పాట పాడుతోందిట, గాలి పాట మొదలుపెట్టి కోయిల పక్క వాయిద్యాలు మోగిస్తే ఇప్పుడు నాట్యం చెయ్యాలిగా ఎవరో ఒకళ్ళు. మరి నాట్యం ఎవరు చేస్తారు అంటే ఊగుతూ చెట్టు కొమ్మలు ఇలా ఇలా కదులుతుంటే నాట్యం చేస్తున్నట్టుగా ఉందిట పంపా సరోవర తీరంలో. అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్టుందిట. అలా కొమ్మలు ఊగుతూనే ఉంటాయా? ఆగుతాయి, ఒకసారి గాలి ఆగుతుంది, అయితే ఆగుతాయి, మళ్ళీ కాసేపు గాలి వేస్తుంది, మళ్ళీ ఊగుతుంది. మరి అలా నాట్యం ఆగిపోయి మళ్ళీ ప్రారంభమై ఆగిపోయి ప్రారంభమై అవుతుందా? అవదు కదా. మరి దానికి ఎలా పోలికి సరిపోతుంది అంటే మహర్షి చమత్కారం చూడండి. నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల మత్త కోకిల సన్నాదై. ఆయన అంటున్నారు అక్కడ నాట్యం జరగట్లేదుట, నాట్యం నేర్పుతున్నారు అన్నారు. నాట్యం నేర్పితే ఏమవుతుంది? ఏదో ధీం తీం తకధీం అంటుంది ఆవిడ. అంటే ఈవిడ నాట్యం అలా కాదు అలా కాదు అలా కాదు, తను లేచి వచ్చి అలా కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది. చెయ్యి మళ్ళీ అంటుంది, ఆవిడతో పాటు చేస్తుంది. చేసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చుని మళ్ళీ తద్ధిం అంటుంది. అప్పుడు ఆవిడ ఒక్కతి చేస్తుంది, నేర్చుకుంటున్న ఆవిడ. అందుకని ఈవిడ లేచి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి కూర్చునే లోపల నర్తకి కూడా ఆగుతుంది. నాట్యం నేర్పుతున్నప్పుడు మాత్రం నాట్యం చెయ్యడం ఆగడం ఉంటుంటుంది. అందుకని నాట్యం చేస్తున్నట్టు లేదు, నాట్యం నేర్పుతున్నట్లుంది. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఉపమానము. ఇక అలా చూసి ఉపమానం వెయ్యడం అనేటటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాలంటే అలా ఉంటాయి. అసలు మీరు ఆ శ్లోకం చదివి ఒక్కసారి పంపా సరోవరంలో చెట్లు ఊగుతూ ఆ గుహల్లోంచి వచ్చే గాలి, అక్కడ ఉన్నటువంటి ఆ గొన్నేనుగుల స్నానాలు, అవి చేసే అరుపులు, అడవి పందులు అవి ఆబోతుల్లా అరవడం, అవి గుహల్లో పడుకోవడం, ఆ పైన శిఖరం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు, ఆయన చుట్టూ 4 వానరులు, కదులుతున్నటువంటి చెట్లు, వాటి నిండా పువ్వులు, రాలుతున్న పువ్వులు, ఇవన్నీ మీరు మానసికంగా అనుభవించారనుకోండి, మీరింకా వసంత నవరాత్రుల్లో వేరే నాట్య కార్యక్రమం ఎక్కడ బయట పెట్టించక్కర్లేదు, మీరు వెళ్ళి చూడక్కర్లేదు. ఇక్కడే వసంత నవరాత్రుల్లో నాట్య కార్యక్రమాలు మీరు చూసేస్తుంటారు. అంత గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణాంతర్గతంగా ఆవిష్కరించి చూపిస్తారు. అవి అనుభవించాలి ఆ శ్లోకాలను. నిజంగా మహాద్భుతం ఆ వసంత ఋతు వర్ణనం. ఆయన ఒకచో అంటారు, ప్రాప్య దుఃఖం వనేశ్యామ
సామాం మన్మథకర్షితం నష్ట దుఃఖేవ హృష్ట్యేవ సాధ్వి సాధ్వభ్యభాషత. ఆయన ఈ శ్లోకంలో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా తాతకుడు ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాధ్వి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసింది, నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ. ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను. ఇప్పుడు తన ఆ మాట అంటే నేను బాధపడతానని తన బాధ కప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది? ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు అంతే. ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచూ అంటుంటాను ఈ మాట, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు. అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తాం అంటే లక్ష్మీనారాయణులు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది, వెళ్ళిపోయింది, లక్ష్మీనారాయణులు అంటాం. కృష్ణావతారం వచ్చింది, లక్ష్మీనారాయణులు అంటాం. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గాని. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో గెడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నీకేమి తెలిసిన నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు. దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోట్లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసా అండి? మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియా తస్యాం రుచితిరం యేషు వనేష సహకాంతయ. చూశావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలిది అందం. లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి? మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని అందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు. అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావు అనుకోకండి. ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందామా, కోడి పుంజుది అందమా? కోడి పుంజుదే అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం, దాని కళ, ఇంత స్వరూపం, అది కొక్కురు కోని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా, శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడువుతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం? దానికి అలా జూలవి ఏం ఉండవు.
ఏదో అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి. అందం పురుషునిది లోకంలో. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు, మగనెమలి నర్తిస్తోంది. నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పింఛం ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి. ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు. అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద భాష్పాన్ని వదులుతుంది, కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఈక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో, ఇంకా భార్యలతో తిరగడం. అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడు ఆయన. నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి. మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు రామచంద్రమూర్తి, చూశావా, మయూరస్య వనే నూనం రక్షసానహృతా ప్రియా తస్యాన్ నృత్యతి నవ్యేషు వనేషు సహకాంతయా. ఆ మగనెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అడుగులు వేస్తూ అది నాట్యం అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి. మనం అలా ఎప్పుడు చూడాలి. ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే, అంటే నేను క్షమించండి అలా అన్నాను, నీ నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం. అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి, వాళ్ళు అలా ముట్టుకోరు. కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతంలో. అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమళ్ళ క్రాంఖనాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా చెల్లింటికి వెళ్ళి ఢిల్లీలో తెల్లవారుజామున నెమళ్ళు అన్ని గుంపులు గుంపులుగా క్రాంఖనం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు. అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి. అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి, దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఉంచుతుంది, ఉంచి ఇలా పెద్ద విసినికర్రలా పెడుతుంది, పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పింఛాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతంగా ఉంటుంది. నెమలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం, పాము వలన దానికి భయం ఉండదు. పాముని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమల్లోకి దూరిపోయినప్పుడు. కాబట్టి ఆ నెమలి ఆడుతోంది, మగనెమలి. ఆ మగనెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకు ఆడదా మగనెమలి? దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా, అందుకు ఆడుతోంది అన్నాడు. అదేమిటి అలా అన్నా అంటే, నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. ఆయన శోకం అలా ఉంది. ఇంత ఋతువు ఉన్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు అనాలి కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు. ఆయన మనసులో ఉన్న అమ్మగారితో అనడం, పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడ, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది, కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు. మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుకని మయూరస్య వనేనూనం రక్షసానహృతా ప్రియా తస్యాం నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. ఇంతలో ఒక కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవణం అంటే కాకి సంతోషంగా అరిచిందా, కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్నన్నాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అండి, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకి రోగం రాదు,
మీకు కాకికి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే 2 ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి 2 పంది. ఆ 2 వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధిలో అన్ని పోసేస్తారు. ఆ 2 వీళ్ళు తొడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయబట్టి చాలాను తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయండి. 2ది పంది, ఆ 2 ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతోంది. కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే యమధర్మరాజు గారి వరం. నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి, కానీ నీకు రోగం రాదు. మరి చచ్చిపోవడం ఎలాగే? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు అవ్వమన్నాడు ఆయన. అందుకే అన్ని కాకులున్నా 4 కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. 2 ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. 1000 కాకులు వాలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతూ దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం జరిగితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు. ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు. అన్నీ ఒకలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు. ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, ఏషవైతత్ర వైదేహ్య విహగ ప్రతిహారక పక్షీమంతు విశాలాక్ష్యా సమీపం ఉపనేష్యతి. కాకి వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచింది అనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చుని ఉంటే తన పక్కకు వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు. అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకిచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదు అనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడా ఇంటికి, బాబు వాడింటికి మనం ఎందుకండి అంటాడు. ఆయనున్న చోటికి బుద్ధనాలు తప్ప మీరు రమ్మన్నారు ఎడా తెరిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి? అన్నాన్ని అమృతంగా తినమని, అరచేతి యందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో, టీవీ చూడమనేవాళ్లే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి ఉంటాయా నాకు అనుమానం. ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండ్రా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా కలుపుకు తిననేవారు. ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడం చేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండే ఒక్క కుడి చేతితోటి. సరే, మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చుని అరిస్తే మంగళప్రదం, కాకి తలమించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తలమించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది. కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకు అవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం. కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారంటే ఓ 4 తీసుకెళ్లి అలా పడేసేవారు కాకితో తిని. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు.
పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారండి, ఈ ఋతువులో అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకుని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందేం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనమండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనమండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి, రుచి చూడండి అంటది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. గృహస్థాశ్రమంలో తినాలో చారో ముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు, చేతిలో విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యతద్దిని ఇంట్లో పెట్టుకున్న వాడితో సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, నువ్వు ఇప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు. నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకం స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా? ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసింది. నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు. శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు. మట్టి ముద్దని ఇలా అన్నారనుకోండి, అంతే నేలకంటుకుంటుంది, ఇక మళ్ళీ పైకి లేవదు. బంతి నేల మీద పడుతుంది కానీ పైకి లేస్తుంది. ఉద్దాన పతనములు అందరికీ ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది జీవితంలో, కానీ పడి ఉండిపోకూడదు, లేవాలి. ఉత్సాహంతో లేవడానికి ఉత్సాహం ఉండాలి మళ్ళీ. కాబట్టి అన్నయ్య, నువ్వు ఉత్సాహాన్ని పుంజుకో. ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో, ఎవడు మనసులో భీతిని విడిచిపెట్టేస్తాడో, వాడు ఈ లోకంలో సాధించలేనిదన్నది లేదు, ఏదైనా సాధిస్తాడు. రామాయణంలో శ్లోకాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్లాడు. Where the mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls, to thee my country అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఎక్కడ భయమన్న మాట లేదో, ఎక్కడ ప్రజలు తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ దేశము ముక్కలుగా అనేక కారణముల వలన సంకుచిత్తమని పెంచుకోదో, అటువంటి స్థితికి నా తండ్రి నా దేశాన్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఆ ఉత్సాహమున్నవాడు పొందలేనిదన్నది లేదు తప్ప, ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని పుంజుకుని మళ్ళీ నువ్వు సాధించవలసిన దాని వైపుకి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్సాహవంత పురుష నమసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లాభేమహి. కాబట్టి అన్నయ్య, నువ్వు ఈ ఉత్సాహాన్ని పొందు, మనం సీతమ్మ తల్లిని తప్పకుండా చూడగలుగుతాం, కనిపెట్టగలుగుతాం. అంటే ఇద్దరు లేచి ఆ పంపా సరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి అడుగులు వేస్తున్నారు. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖామృగ సేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయోః భిజిగ్ముః మహోజసౌ రాఘవ లక్ష్మణౌ తౌ. మహాతేజోమూర్తులైనటువంటి ఆ రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు, మృగములు, సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయి. అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యపూక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే మంత్రులు కూర్చుని ఉన్నారు. అంటే అమాత్యులు కూర్చుని ఉన్నారు అంటే ఆయనకి అధికారం ఏది? రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు, అది వాళ్ళ మర్యాద. ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు. ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు. అది ఎప్పటికీ ఉండిపోయే పదవి. ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కాని వారు కారు. ఎప్పుడు మంత్రాంగమును నేర్పుతూ ఉంటారు, అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు సచివులే, మంత్రులే తప్ప ఆయనకి పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఈయన మంత్రి కాడండి అనడానికి ఏం ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రి పదవి ఉంటే ఒక్కటే, భార్యదే. కార్యేషు దాసి కరణేషు మంత్రి
ఎప్పుడూ మంత్రాంగం భార్య చెప్తుంది. మంత్రాంగం చెప్పడం అంటే ఆలోచన చెప్తుంది. భర్త వినాలి అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి. భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు. అది మర్యాద. చెప్పాలి భార్యకి. నేను ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు ఈయన, ఈయనకి ఏదో కొంచెం బాగుండదని అలా అంటుంటాడేమో అనుకోకండి. నేను మీకు ఒక రుజువు చూపించినా, మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే చెప్తాడు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, మీరు నేను అడగం, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకనొక వ్రతంబు కలదో, దాన్ని తొల్లి చారుమతి చేశాను, ఆ విధానములు నీకు చెప్తాను, విను, ఇలా చెయ్యాలి లోకంలో అని. ఇప్పుడు మనందరం అలా చేస్తాం. అలా చెయ్యం, ఇంకోలా చేస్తాం. అలా చేశామని చెప్తాం, అది వేరు మాట. ఎందుకంటే చారుమతి ఎలా చేసిందో మీరు ఎలా చేశారో చూసుకోండి ఒకసారి. ఏమీ చెయ్యం. బ్రాహ్మణుణ్ణి పిలిచి దానం ఇమ్మని ఉంటుంది, ఎవ్వరు ఇవ్వరు. అలా చేశామని చెప్తాం. వ్రతము కాదు, వ్రతభంగం చేస్తుంటాం మనం. కాబట్టి పరమశివుడు చెప్తాడు, కేనోపాయేన లఘున అని ఆవిడ అడుగుతుంది. నాథ, ఏ ఉపాయం చేత మనుష్యులు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటారు. కాబట్టి రామాయణం చెప్పాలనుకున్నా అసలు యథార్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ వినడానికి ఆవిడికి ఖాళీ ఏదంటే అనకూడదు. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకునే ఆవిడ వంట చేసుకుంటుంటే ఏమో విన్నావా? మయూరస్యవదీనూలం రక్షసాన హృతాప్రియ, ఎంత గొప్పగా వర్ణించారో చూసావు వాల్మీకి అని. రామాయణం ముందు ఓ శ్లోకమో 2 శ్లోకాలో అందమో ఆనందమో, ఆ అన్నం తింటున్నప్పుడు ఎప్పుడో భార్యతో పంచుకుని నువ్వు చెప్తే తప్పేం లేదు, ధర్మం. ఆవిడ మంత్రి, ఆవిడికి తెలియాలి. ఆవిడితో అన్నీ తెలిసి ఉండాలి జీవితంలో. తప్ప లోకంలో ఒక పోకడ ఉంటుంది, దానికి ఎందుకండి ఇవన్నీ అంటాడు. చాలా తప్పది, అలా ఉండకూడదు. ఆవిడ మంత్రిని, నీకు అది పోయే పదవి కాదు, అది ఎప్పటికీ ఉండే. ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే శరీరం పడిపోయేంత వరకు ఉండిపోయే మంత్రి పదవిలో ఉండే వాళ్ళు ఎవరంటే ఒక్క ఆడవాళ్లే. మిగిలిన వాళ్ళవి పోయే మంత్రి పదవులు, ఇదొక్కటే పోని మంత్రి పదవి. కాబట్టి ఆవిడకి ఆయన, ఆయనకు ఆవిడ, ఇద్దరు. లేదా భర్త రాజు, ఎందుకంటే పెద్దవాడై ఉంటాడు కదా, అందుకని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్. ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు. రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు. వాళ్ళ తేజస్సు అంక చూశాడు. శంకితో, వెంటనే ఆయనకి శంక వచ్చింది. శంక వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 30 వంతు చచ్చిపోయాడు అని గుర్తు. శంక కాని అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు ఎప్పుడు. మీరు ఎక్కడైనా చూడండి, నేను చెప్పింది యథార్థమో కాదు. భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు. అది ఏమిటి అలా కదులుతోంది అండం వేరు. అది పామేమో అండం వేరు. భయంతో కూడిన అనుమానం శంక. ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడు అంతే. 30 వంతే చచ్చిపోతాడు, 1/2 వంతే బతుకుంటాడు, ఇంకా ఊపిరి వలన బతుకుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది. శంక అంటే ఏమిటి? అనుమానం. వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది. అది మహర్షి యొక్క హృదయం. ఈ అనుమానం రాగానే ఉద్విగ్నత కలిగింది హృదయంలో. అంటే తత్తరపాటు కలిగింది. ఒక్కసారి భయం వేసేసింది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు. కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళకంతగా పడకూడదు, పారిపోవాలి. కాబట్టి ఏం చేశాడంటే ఉద్విగ్న హృదయ సర్వాదిశ సమవలోకయం నవ్యతిష్టత కశ్చిన్చిద్దేశే వనరపుంగవ. అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో రాజుగారే ఎగిరిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన వాళ్ళను 4 ఎగిరిపోయారు. అందరూ తలకో దిక్కు ఎగిరిపోయారు. ఎగిరిపోయి వీళ్ళు ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటాడంటే అమ్మో వాళ్ళ 4 దూరంగా కూడా వెళ్ళిపోయారా, ఈ బాబోయ్ వీళ్ళు కానీ ఇటు వచ్చేస్తారేమో అని మళ్ళీ ఇటు నుంచి ఇంకో చోటుకి దూకేశాడు. వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కారు సుగ్రీవాదులు. వీళ్ళు ఇలా గెంతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద.
ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాపతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే 4 మంత్రుల్ని దగ్గరికి పిలిచి కూర్చున్నాడు. కూర్చుని ఏతం వనమిదం దుర్గం వాలి ప్రణహితౌ ధ్రువం ఛద్మనాచీర వసనౌ ప్రచరంతా విహాగతౌ. సుగ్రీవుడు చాలా కపటి. అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి. సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి. వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలికి సుగ్రీవుడి మీద పగ. కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు. పరమ కాపట్యం ఉన్నవాడు. నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు. మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు. ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్లే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు. అది ఆయన అనుమానం. కాబట్టి ప్రచరంతా విహాగతౌ వాళ్ళు వస్తున్నారు. అటువంటి సుగ్రీవుడు, అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో. వెంటనే 4 మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు. సుగ్రీవుడు రాజు, హనుమ, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ 4 ఆయన్ని సేవించేటటువంటి సచివులు. ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు. హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచ అని కదా. ఆయన్ని నమ్మిన వాడికి, ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పుటత్వం కూడా వస్తుంది. కాబట్టి ఆయన అన్నారు వెంటనే సంభ్రమస్త్వజతామేష సర్వైః వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతూ ఉంటావు. ఈ మలయ పర్వత శిఖరం మీదకి, ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీదకి అసలు వాలి కాని వాలి అనుచరులు కాని రాలేరని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇంత భయపడిపోతుంటావు? ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారు అనుకుంటావేంటి? అనుకుని అలా భయపడుతుంటావేంటి? ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తారనుకోండి, ఇంకెందుకు ఆ మంత్రి? ఆయన ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు, నువ్వు ఇక్కడికి రాడు వాలి అనుచరులు రాడు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాలే పంపాడని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? అహోశాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమతౌ. ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? లఘుచిత్తతయాత్మానం, నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడుతూ. రాజు అనేటటువంటి వాడు చేస్థితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడై ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేస్థితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటనము, శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేస్థితం అంటారు. అబ్బా అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేస్థితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక? వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కువ పెట్టి చూడటం లేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే.
అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు? ఏమి మాటలండి నిజంగా హనుమంటే మహానుభావుడు. అందుకే ఇది ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే అసలు శ్రీరామాయణం చెప్పిన నాళ్ళు నేను ప్రస్తావన చేయడం కుదరదు. హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకానొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. శాలిశూక నిబాభాసం ప్రసూతే మంతదంగన ఫలాన్యాహర్తుకామయమై నిష్క్రాంత గహనీవని. కిష్కింధకాండ కాదు, నేను ఉత్తరకాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు. శాలిశూక నిబాభాసం, వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, కరిగించిపోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. కాబట్టి శాలిశూక నిబాభాసం ప్రసూతేమం తదంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనీవని ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనబడ్డాడు. వాడికి పళ్ళు పెట్టాలి, అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలేసి ఆయన రెల్లు పొదల్లో పడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి. అమ్మ కనపడలేదు. ఆయన లేచి బయటికి వచ్చాడు గుహలో. అంటే పుట్టగానే నడిచాడు ఆయన. నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది. అంటే పుట్టుకతో శాకాహారి కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పండు ఏమైనా ఉంటే బాగుండే అని ఇలా చూశారు. సూర్యబింబం కనపడింది. అబ్బాయి ఎంత బాగుందో, ఈ పండు చక్కగా మెరుస్తోంది, దీన్ని తిందాం అనుకున్నారు. కాబట్టి బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతేం వరమధ్యగా. ఈ పండు బాగుంది, పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సూర్యుడు చూశాడు, అరే ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు, నా తేజస్సుకి కాలిపోతాడు. ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును పుంజేసుకుంటారు సూర్య భగవానుడు. ఆయన అనుకున్నారట, రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి, కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఈ పిల్లవాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇది పండు తిందామని చేత్తో పట్టుకుంటున్నాడు ఆయన సూర్యబింబాన్ని. పట్టుకుంటుంటే ఆ సూర్యుడు చూశాడు. శిశురేషత్తదోషజ్ఞ ఇది మత్వాదివాకర కార్యం చ అస్మిన్ సమాయత్త ఇచ్చేవం నదాహ సహ. కాల్చలేదు పిల్లాన్ని, ఊరుకున్నాడు. సూర్యబింబాన్ని ముట్టుకుని బతకడం అంటే మాటలండి. ఆయన పట్టుకుని ఎట్నుంచి కురుకుదామని చూస్తున్నాడు. అది పర్వకాలం అంటే గ్రహణ కాలం కాబట్టి రాహు వచ్చాడు తన వాహనం మీద. వచ్చి సూర్యబింబాన్ని గ్రసించాలి ఆయన. ఆయన వస్తే ఈ పిల్లాడు ఎట్నుంచి కొరకాలి దీన్ని చూస్తుంటే రాహువు కనపడ్డాడు. ఈ పండు కన్నా వీడేదో బాగున్నాడని ఇటు ఎగిరి ఆయన మీదకి వెళ్ళాడు. ఆ రాహువు హడిలిపోయాడు ఈ పిల్లాన్ని చూసి. హడిలిపోయిన ఇంద్రలోకానికి పారిపోయాడు. వీడెవడో పారిపోయాడు, ఇదేంటి ఈ పండు ఇలా వెళ్ళిపోతుంది, ఈ పండే పట్టుకుందాం ఇక్కడే ఉందని ఆయన సూర్యుడి దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆయన తొందరగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాట తప్పావు, పర్వదినాల్లో గ్రహణ దినంలో నేను సూర్యుడిని గ్రసించవచ్చు, ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు అప్పటికే గ్రసిస్తున్నాడు, నువ్వు ఇద్దరికి ఎలా ఇచ్చావు అవకాశం అన్నాడు. నేను ఇవ్వలేదే అన్నాడు ఇంద్రుడు. లేదు ఇంకొకటి పట్టుకుని ఉన్నాడు సూర్యబింబాన్ని అన్నాడు. చూస్తాను పదన్నాడు. ముందు రాహువు పెడుతున్నాడు, వెనక ఇంద్రుడు వస్తున్నాడు. దారి చూపించమన్నప్పుడు చూపించవలసిన వాడే కదండి వెళ్ళాలి. రాహువు వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సూర్యబింబాన్ని ఎటు కొరుకుదాం అనుకునే లోపల వీళ్ళిద్దరు వచ్చారు. ఆయన కొరుకుదామని చూస్తుంటే మళ్ళీ వచ్చాడు రాహు. వీడేదో బాగానే ఉన్నాడని చెప్పి మళ్ళీ రాహువు మీద పడ్డాడు. పడితే రాహువు ఈయన్ని చూసి ఇంద్రుడు వెనక దాక్కున్నాడు. ఆయన ఇప్పుడు ఐరావతాన్ని చూశాడు. తెల్లటి ఏనుగు బాగుంది, ఇదేదో ఇంకా గొప్పగా ఉంది ఈ పండు, ఈ పండు తిందామని ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయి, ఈ ప్రాణిని ఇంతకు ముందు చూడలేదు, ఇంత బలంగా ఉంది, ఇది సూర్యబింబాన్ని ముట్టుకుంటోంది, ఈ ప్రాణిని విడిచిపెట్టకూడదని తన వజ్రాయుధం తీసుకొట్టాడు. కొత్త చిన్న పిల్లాడు, ఇంతటి తేజోమూర్తి సూర్య భగవానుడంతటి వాడు తన తేజస్సుని వెనక్కి తీశాడు. ఈ ఇంద్రుడు వచ్చి వజ్రం పెట్టి కొట్టేశాడు. ఎవరి పిల్లారా అని కూడా కనీసం అడగలేదు. కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ప్రసరణాన్ని ఆపు చేసేశాడు. ప్రసరణము అంటే మీరు బయట అని అనుకోకండి, లోపల కూడా వాయువు తిరుగుతుంది, గాలి తిరుగుతుంటుంది, లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదండి.
అలాగే శరీరం అంతా తిరుగుతుంది. లోపల గాలి తిరగడం ఆగిపోయింది అనుకోండి, కాష్టం అయిపోతుంది. శరీరం అంటే కర్రలా అయిపోతుంది, బిగిసిపోతుంది. కాలట్టుకు లేపితే శరీరం అంతా లేచిపోతుంది, ఓ ఇనప ఊచ లేచిపోయినట్టు. అది బిగిసిపోయింది శవం అంటాం కదా, అంటే లోపల వాయు ప్రసరణం ఆగిపోయిందని గుర్తు. పూర్తిగా ఆగిపోతే బిర్ర బిగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణులన్నీ ఏమైపోయాయి అంటే బిర్ర బిగిసిపోయి ఎక్కడివక్కడే, ఇక ఎవ్వరూ కదలిక లేదు. అన్ని ప్రాణులు ఆగిపోయాయి. అన్ని ప్రాణులు ఆగిపోతే సంధ్యావందనాలు అయిపోయాయి. సంధ్యావందనాలు అయిపోతే యజ్ఞాలు అయిపోయాయి. యజ్ఞాలు అయిపోతే యాగాలు ఆగిపోయాయి. హోమాలు ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు హవిస్సులు లేవు. హవిస్సులు ఎవరు తినాలి? దేవతలు తినాలి. వాళ్ళకి హవిస్సు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, అసలు ఎవ్వరూ ఏ హోమం చేయడం మానేశారని చూశారు అంతే. ఎక్కడి వాళ్ళు అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫ్ అంటారే, అలా ఉంది లోకం. అసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా చిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, స్తంభీభూతమైంది. అసలు ఓ కుక్క, నక్క, పిల్లి, పంది, చీమ, దోమ ఏవి అన్ని స్తంభీభూతం అయిపోయింది. ఎందుకంటే వాయువే అన్నిటికీ ఆధారం. ఇప్పుడు దేవతల, మనుషులు కదిలే పరిస్థితి లేదుగా, స్తంభీభూతం అయ్యారు. కాబట్టి దేవతలు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గర. అయ్యా, నువ్వు వాయువు వల్లే ప్రాణములు ఉంటాయి, వాయువు వల్లే భూతములు మిగులుతాయన్నావు. ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది, ప్రాణుల్ని కదలటం లేదు లోపల, ఏం చేయమంటావు, ఎందుకు ఆగిపోయింది అన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకుని చూశాడు. చూసి అన్నారు, ఏమి లేదురా అబ్బాయి. అకస్మాత్తుగా లైట్నింగ్ స్ట్రైక్ లోకి వెళ్ళాడు. ఎందుచేత అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి రండి మనందరం వెళదాం. ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయం లేదు, ఎందుకంటే అవతల స్తంభీభూతములైపోయే ప్రాణులు, మనమే వెళ్ళిపోదాం అని ఆయన కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు. వెనక దేవతలందరూ బయలుదేరి ఎక్కడ హనుమని ఒళ్ళో పెట్టుకుని వాయువు కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి బ్రహ్మగారు వంగి ఆ పిల్లవాడి బుగ్గలు రెండు ఇలా పునికి కమండలంలో నీళ్లు చేసి ఇలా అన్నారు. ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కిపడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. చాలా సంతోషించాడు వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ వాయువు గొప్పతనం ఏమిటో తెలుసా? అశరీరం శరీరేషు వాయుశ్చరతి పాలయం. ఈ వాయువుకి శరీరం లేదు, కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్లి శరీరాన్ని నిలబెడుతుంటాడు. వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయువే సుఖం, అందుకే కదండి ఇది పెట్టారు. వాయువే సుఖం, వాయువే ప్రాణం, వాయువే సర్వమిదం జగత్. వాయువే ఈ లోకం, లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు. అందుకని ఆయన అంత గొప్పవాడయా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం భయంకర. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ళ పాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీ తేజస్సులు ధారపోయింది అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నా బ్రహ్మాస్త్రము ఈయన్ని కట్టదు అన్నాడు. వెంటనే వరుణుడు లేచి అన్నాడు, ఈయనకి రోగం అన్నది రాదు, ఈయన ఎంత యుద్ధం చేసినా బడలిపోడు, నీటి ఎందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువు రాదు. యముడు అన్నాడు, యమదండం ఈ పిల్లవాని ఎందు పనిచేయదు, కాబట్టి నేను ఇతని ప్రాణములను ఉగ్గడించలేను. విశ్వకర్మ అన్నాడు, నేను ఈ లోకంలో అస్త్రములను శస్త్రములను నేనే రూపకల్పన చేశాను. ఈయన మీద ఎన్ని బాణాలు, ఎన్ని అస్త్రాలు, ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు, నేను చేసినవేవి ఈయన మీద పనిచేయవు. కుబేరుడు ఆయన ఒంటికంటి వాడు, పార్వతీదేవి యొక్క అధరం వంక చూడకూడని చూపు చూసినందుకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటి వాడు, ఆయన కూడా ఆయనకి వరం ఇచ్చాడు, నా యొక్క ఆయుధం నీ మీద పని చెయ్యదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు ఏవి కూడా ఆయన మీద పని చెయ్యవు. దేవతల ఆయుధాలే పనిచేయవంటే ఇంకా మనుష్యుల ఆయుధాలు అసలు పనిచేయవు. అసలు పుట్టిన రోజునే పుట్టిన ఒక 2 గంటలకి ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ కూడా నిగ్రహించలేనంతటి శక్తి సంపన్నుడైపోయాడు. ఇప్పుడు ఆయనని కట్టగలిగిన వాడు, ఆయన్ని పట్టగలిగిన వాడు లోకంలో లేడు. అంతటి బలపరాక్రమములు, అంతటి బుద్ధి వైభవము ఉన్నవాడు. సూర్య భగవానుడు అన్నాడు, నాలో కొంత తేజస్సు ఈయనకి ఇచ్చేస్తున్నాను, అంతటి తేజోమూర్తి. నేను ఈయనకి గురువునవుతాను, గురువునై విద్య నేర్పుతానన్నారు. ఎంత గొప్పగా నేర్చుకున్నారో తెలుసా అండి. సూర్యుడి వెంట వెళ్లి విద్య వినడం కష్టంగా ఉందని అస్తాద్రి మీద పూర్వాద్రి మీద రెండిటి మీద 2 కాళ్ళు వేసి సూర్యుడు తిరుగుతుంటే సూర్యుడితో పాటు ఇలా తల తిప్పుతూ విన్నారు.
స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా ఇలాగా? అలా ఇలా తల తిప్పుతూ వేదం వినేశారు ఆయన సూర్య భగవానుడి దగ్గర. అసలు హనుమ స్వరూపం లాంటి స్వరూపం లోకంలో ఉండదు. అంత గొప్పవాడైపోయాడు. చిన్న పిల్లవాడైన ఆ పిల్లవాడిని ఋష్యాశ్రమాల్లో వదిలిపెట్టారు. వదిలిపెడితే ఒంట్లో విపరీతమైన బలం. ఏం చేస్తాడు ఆయన? ఏదో అల్లరి చెయ్యాలి. ఎందుకు సురుక్కులు సువాలు విరిచేయడం, అగ్నిహోత్రం చేసుకుందాం అనుకున్న వేదులు తిరగేసేసేయడం, తెచ్చుకున్న పూలదండలు తింపేసేయడం, వాళ్ళు మడిబట్టలు ఆరేసుకుంటే చింపి ముక్కలు చేసేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తే అది చూసినటువంటి ఋషులు అన్నారు, ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం అవసరం లేదు. ఎదర ఒకానొకప్పుడు అవసరం వస్తుంది ఈ బలం. అప్పటి వరకు ఈ పిల్లాడికి ఈ బలం ఉంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు, అల్లరి చేస్తున్నాడు. కాబట్టి కోపం తెచ్చుకోలేదు. వీడికి అవసరమైనప్పుడు ఇద్దాం ఆ బలం. అప్పటి వరకు శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మంజవ యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్తతే బలం. అప్పటి వరకు ఈ పిల్లవాడి బలాన్ని ఈ పిల్లవాడు మరిచిపోతాడు. అందుకని ఈయనకి గుర్తుండదు. కాబట్టి తను బలం లేని వాళ్లే ఉంటాడు పైకి. ఒకానొకప్పుడు ఈయన కీర్తిని స్మరిస్తారు, కీర్తిస్తారు ఒక ఆయన. ఆ కీర్తించినప్పుడు ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని పట్టుకోగలిగిన వాడు ఉండడు. లోకంలో ఓ పిచ్చి మాట ఒకటి ఉంది, హనుమకి తన బలం తన గుర్తుండదండి, మనం గుర్తు చేయాలంటూ ఉంటారు. ఎప్పటికీ కదా శాపం. చిట్ట చివర కిష్కింధకాండ చివరలో జాంబవంతుడు స్తోత్రం చేశాడు, అక్కడతో పోయింది ఆ శాపం. ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి గుర్తొచ్చేసింది. గుర్తొచ్చేసి 100 యోజనములు దాటి వెళ్ళిపోయారు. అప్పటి వరకే. అంతేకాని ఇప్పటికీ మనం ఏదో గుర్తు చేస్తే తప్ప గుర్తురా అమాయకుడు ఆయన అనుకుని మనం ఏదో పెద్ద గుర్తు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన పూర్తి శక్తివంతుడే. ఇప్పుడేమిటి, ఎప్పుడో కిష్కింధకాండ చివరి నాటికే ఆయనకు ఆ శక్తి వచ్చేసింది. కాబట్టి అంత గొప్ప స్వరూపం కలిగినటువంటి మహానుభావుడు హనుమ. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు, దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కశ్యన స్యాద్ భయం దృష్ట్వా ఏతే సురసతోమపౌ. వీళ్ళని చూస్తే దేవతల్లా ఉన్నారు. అసలు ఆ చేతులు చూసావా, ఎంతంత పొడుగైన చేతిలో. ఆజానబాహుం అరవింద దళాయతాక్షం. ఆ మూర్తిని చూసావా, ఎంతంత పొడుగున్నారో ఒక్కొక్కళ్ళు. ఆ చేతుల్లో ధనస్సు చూసావా, వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ తూణీరములలో ఏదో ఆ కోరలతో బుసలు కొడుతున్న పావుల్లా ఉన్నాయి ఆ బాణాలు. అటువంటి వాళ్ళని చూస్తే ఏతవు సురసతోతావు. అటువంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయం వేదయ్యా? అందుకని భయం వేస్తోంది. వాలి ప్రాణి హితావేతౌ శంకేహం పురుషోత్తమౌ రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్రహిక్షమః. రాజుకి అనేక మంది మిత్రులు ఉంటారు. ఎవరితో మిత్రత్వం చేస్తున్నాడో మనకి తెలియదు. వాలి ఎవరితో మిత్రత్వం చేసి ఈ వీరుల్ని తీసుకొచ్చాడో, తాను ఋష్యమూకం మీదకి వెళ్ళకూడదు కానీ నన్ను వధించగలిగినటువంటి బలవంతుల్ని తీసుకొచ్చి ఉంటాడు. అందుకే అంత బలంగా ఉన్నారు వాళ్ళిద్దరు. నా కోసమే వెతుకుతున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు, వెతికి వచ్చేసి నన్ను చంపేస్తారు. అందుకే నాకు భయం. ఓ నిర్ణయానికి వచ్చేసాడు శంకతోటి. కృత్యేషు వాలీ మేధావి రాజానో బహుదర్శనా భవంతి పరహంతారా తే జ్ఞేయా ప్రకృతైర్మరై. చాలా మేధావి వాలి, ఏ సామాన్యుడు కాడు. కాబట్టే ఇంత ప్రణాళిక రచించాడు. అటువంటి రాజుల విషయంలో సామాన్యులు భయంగా ఉండద్దు. ఇప్పటికే నా రాజ్యం అపహరించాడు, నా భార్యను అపహరించాడు, ఇప్పుడు నా ప్రాణములను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని హనుమ వంక చూసి అన్నారు. అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం. ఎందుకు అలా భయపడతావు? లఘుచిత్తతమాత్మానం అంటున్నావు కదా. ఒక పంచి నువ్వు వెళ్ళి అడిగిరా, నువ్వు కనుక్కురా. అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళు, భయపడవలసిన అవసరం లేని వాళ్ళు నువ్వు వెళ్ళి విచారణ చేసిరా. అంటే ఆయనకి హనుమ మీద అంత నమ్మకం రాజుకి. 4 సచివులున్నా మిగిలిన వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేదు. ఎందుకంటే అవతల వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరికి రావడం కోసమే తిరుగుతున్న వాళ్ళు అయితే, వెళ్ళి అమాయకంగా మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చేసాడు అనుకోండి, సుగ్రీవుడి దగ్గరికి అయిపోయింది అంతే కదా. కాబట్టి వాళ్ళ హృదయమిరింగిన వాడై ఉండాలి. ఒకవేళ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటే తీసుకురావాలి, అక్కర్లేదనుకుంటే నిశ్శబ్దంగా వచ్చేసి రాజుకి హెచ్చరిక చేసి రాజుని తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు హనుమతో అంటున్నారు, తౌ త్వయా ప్రకృతేనైవ గత్వా జ్ఞేయో ప్లవంగమ ఇంగితామం ప్రకారైశ్చ రూపవ్యాభాషణేన చ. మనసులో ఉన్న భావములు శరీరముల యొక్క కదలికల వలన చేష్టితములుగా ప్రకటనమైనప్పుడు కనిపెట్టగలిగినటువంటి సమర్థత ప్రకాశించగలిగిన వాడు రాజు అన్నావు కదా హనుమ.
నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క ఇంగితము, వాళ్ళ చేష్టితము, వాళ్ళ మనసు, వాళ్ళ హృదయము బాగా కనిపెట్టు. లక్ష్యస్వ తయోర్భావం ప్రహృష్ట మనసౌ యది విశ్వాసయన్ ప్రశంసాభి ఇంగితైశ్చ పునః పునః. మళ్ళీ 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 వాళ్ళని పొగుడు, వాళ్ళ మనసుకి నచ్చేట్టు మాట్లాడు. అప్పుడు వాళ్ళు నీ యందు స్నేహం కలిగి, నీ యందు ఆర్ద్రత కలిగి వాళ్ళ మనసు బయట పెట్టేస్తారు. బాగా తెలుసుకో. కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చేస్తావో తెలుసా? నువ్వు నా వైపుకుండేటట్టుగా చూడన్నాడు. ఎందుకని? లోపల ఆతృత ఆపుకోలేడు. అందుకని చూస్తూ ఉంటాడు, ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు గబుక్కుని వచ్చేస్తారా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మణులు తన వైపుకుండేటట్టు హనుమ తనకి పృష్ఠభాగం కనపడేటట్టు నించుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తను ఇలా తొంగి చూశారనుకోండి, రామలక్ష్మణులు చూస్తారు తనని. అందుకని నువ్వు నా వైపు చూడు అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన తనకి కనపడుతుంటారు. తను చెప్పినట్టే మాట్లాడుతున్నారో లేదో తనకి నమ్మకం కలిగేటట్టుగా అక్కడ హనుమ ప్రవర్తిస్తున్నారో లేదో తను చూసుకుంటూ ఉంటారనమాట. అందుకని నువ్వు అలా నాకు ఎదురుగుండా కనపడాలి సుమా, నాకు నువ్వు కనపడేటట్టుగా నిలబడి మాట్లాడు తప్ప వాళ్ళు నాకు కనపడేటట్టుగా మాట్లాడకు. అలా నిలబడి వెళ్ళినప్పుడు అలా నిలబడి మాట్లాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నారండి, ప్రాణం మీదకి వచ్చింది అనేటప్పటికీ ఇన్ని జాగ్రత్తలు వస్తాయిలా ఉంది. మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనసస్యాస్య ధనుర్ధరో. అసలు ధనస్సులు పట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ తాపసుల వేషంలో ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారో నువ్వు కనుక్కురా. మీరిప్పుడు హనుమ యొక్క ప్రజ్ఞ చూడాలి. ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు. ఒక్క దూకే ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోగలరు. వెళ్ళిపోయారనుకోండి, సుగ్రీవుడు భయపడిపోతాడు. ఎందుకంటే వినపడదుగా ఏం మాట్లాడుకుంటున్నారు, దూరంగా ఉంటారు, గంతు గంతి వెళ్ళిపోతారు. కానీ సుగ్రీవుడు భయం ముందు తీరాలి. అంత ప్రమాదం ఏం వచ్చేది, ఈయన వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు తన దగ్గరికి వచ్చేసే అవకాశం లేదు, హనుమని వాళ్ళు మోసగించలేరు అన్న ధైర్యం ముందు రాజు కలగాలి. హనుమని వాళ్ళు మోసగించలేరు అంటే హనుమగా వెళ్ళారనుకోండి, ఈయన భయం పోదు. మా వాడేమైనా పొరపాటు మాట్లాడితే వాళ్ళు తెలిసేసుకుని వచ్చేరు కదా అని దగ్గరికి వస్తే నిలబడతాడని నమ్మకం ఏం లేదు అసలు. కాబట్టి ఇప్పుడు హనుమ వెడుతున్నటువంటి రూపం మీద రాజుకి నమ్మకం కలగాలి. ఇప్పుడు ఇంకా మన వాడు నిజం రాబట్టేస్తాడు, భయం లేదనుకోవాలి. అందుకని హనుమ ఏం చేశారో తెలుసా అండి? కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు. పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. ఎందుకని? మొన్న మీతో నేను చెప్పా, ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది. సన్యాసి అన్నవాడికి లోపల ఏమి సంకుచితత్వం ఉండదు. సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే, ఈశ్వరుడి గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని. అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు. అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు. కారణం ఏంటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి. తను ఎప్పుడూ ఇంకా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు. అగ్నిహోత్రం మనం చేస్తాం, తెల్లవారు లేస్తే వంటన్నా చేస్తాం, అందులోకి వచ్చి ప్రాణులు పడిపోతాయి. పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి. వంకాయలో పురుగు ఉందనుకోండి, నేను చూడలేదండి, నేను ఉడికించేస్తే చచ్చిపోతుంది. అది బియ్యంలో పురుగులు ఉన్నాయనుకోండి, చచ్చిపోతాయి. కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం. నేనే అలా తిన్నట్టు మీరు తినట్టు ఎప్పుడు మొహం పెట్టకండి, మీకు వచ్చే ఉంటుంది. కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే. కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి. సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంక అగ్నిహోత్రం చేయడు. అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు. అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు, ఆ అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం. కాబట్టి కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు. మహర్షికి ఏమి అనుమానాలు ఏమి ఉండవండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. శతబుద్ధి తయా కపి. ఆయన ఆ కపి అంటే హనుమ శతబుద్ధి తయా, ఆయన కపట బుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వెడుతున్నారు అని చెప్పారు ఆయన.
తతస్వ హనుమాన్ వాచ శ్లక్షణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్యచ. ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇదే కిష్కింధకాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని ఇలా చూశారు. చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. చెయ్యొచ్చా? అలాగా చేయకూడదు. సన్యాసి గృహస్థుకి నమస్కారం చేయకూడదు. ఎందుచేత అంటే శాస్త్రంలో అంతే, సువృత్తోవా దురుత్తోవా మూర్ఖ పండిత ఏవచ కాషాయదండ మాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. ఆయన మంచివాడా చెడ్డవాడా వదిలేయండి, ఆయనకి ఏమైనా తెలిసా తెలీదా వదిలేయండి. కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే యతి పూజ్యో న సంశయ, గృహస్థ ఆయనకే నమస్కారం చేయాలి తప్ప గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయరు. ఎందుకంటే అది తురియాశ్రమం, 4వ ఆశ్రమం, వాళ్ళు గృహస్థుకి చేయకూడదు. కానీ సన్యాసి రూపంలో ఉన్న హనుమ గృహస్థాశ్రమంలో ఉన్న రామలక్ష్మణులకి ప్రణిపాతం చేశారు. ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి? అదేంటండి మీరు నాకు నమస్కారం చేయడం ఏంటండి, సన్యాసి అనాలి కదా. అనలేదు సరికదా. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమం. పోని ఏ శబరిలాగో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి జ్ఞానము చేత తెలుసుకున్న వాళ్ళు రాముడెవరో అందుకని పూజ చేస్తున్నారా? అలా వచ్చినట్టు హనుమ మీకు కథలో కూడా లేదు. శతబుద్ధితయా కపిహి, లోపల ఒకటి పెట్టుకుని పైకొక వేషం కట్టి వెళ్ళారని చెప్తున్నారు మహర్షి. అటువంటి వారు వెళ్ళగానే ప్రణిపాతం చేసి నమస్కారం చేసి పూజ చేసి మాట్లాడుతున్నారు. అంటే తన జీవితంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే హనుమ హృదయంలో పాలు పొంగినట్టు భక్తి ఒక్కసారి పొంగింది. నా జీవితం ఈయనకే అంకితం అయిపోతోంది, ఈయనే నా ఆరాధ్య దైవం, ఈయననే నేను ఉన్నన్నాళ్ళు, నా అవతారం ఉన్నన్నాళ్ళు నేను ఈయన్నే సేవిస్తాను. ఇది మొదటి పరిచయంలోనే ఆయనెవరో ఈయనకి లీలామాత్రంగా భాషించిందండి. తత్కారణము చేత ఆయన వెంటనే కొన్ని ప్రశ్నల రూపంలో మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ. రాముడు కానీ లక్ష్మణుడు కానీ జోక్యం చేసుకోరు, ఇద్దరు వింటున్నారు. త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణ రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కదమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం క్షీరమాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమాహ ప్రజా సింహ విప్రేషితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ శక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభ శ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమంతౌ నరశ్రభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవభాసితః రాజ్యార్హామర ప్రఖ్యౌ కదం దేశాం ఇహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాలవక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కందౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిగోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగర వనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే సంపూర్ణానిశితైర్బాణైః తూణాశ్చ శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరైః శ్వసద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటక భూషితౌ ఖడ్గానేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ. ఈ ప్రశ్నలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఒక్కసారి చేసేశారు. ఆయన అన్నారు, మీరు ఇద్దరు రాజర్షులులా ఉన్నారు, మీరిద్దరూ దేవతల్లా ఉన్నారు, మీ ఇద్దరు చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మృగాలన్నీ భయపడిపోతున్నాయి, మీరు నడిచి వస్తుంటే వానరములన్నీ భయపడిపోతున్నాయి. మీరు జటావల్కములు ధరించారు,
ఈ పంపానది తీరం అంతా మీరు నడిచి వస్తుంటే శోభిల్లుతోంది, కానీ మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు. మీరు ఈ చెట్ల వంక పదే పదే చూస్తున్నారు, ఈ పర్వతముల వంక చూస్తున్నారు. మీ నడక చూస్తే సింహంలా ఉంది, మీ యొక్క పరాక్రమం చూస్తే వృషభంలా ఉంది. మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు. ఇంద్రధనస్సుల్లాంటి ధనస్సులు పట్టుకున్నారు, అక్షయమాన తూణీరములు పట్టుకున్నారు. పాములు బుస కొడితే ఎలా ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా, పాముల యొక్క తీక్షణత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులంత పొడుగ్గా ఉన్నాయి. ఏనుగు యొక్క తొండాలు గుండ్రంగా బలిసి ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉన్నాయి. మీరు జటావల్కములు ధరించారు. సూర్యచంద్రులు ఇద్దరూ నడిచి వస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరు అలా ఉన్నారు. మీరు చాలా దివ్యమైన రూపాలతో ఉన్నారు, సింహపరాక్రమంతో ఉన్నారు, చక్కని మూపులతో ఉన్నారు. దుర్గమారణ్యంలో కాలినడకన పెడుతున్నారు. మీరు ఆజానబాహులై ఉన్నారు. ఇంత అందమైన భుజాలున్న మీరు మీ భుజముల యొక్క సౌందర్యాన్ని ఆచ్ఛాదించడానికి ఆభరణములను ధరించి ఉండాలి. కానీ మీరు ఆభరణములు ఎందుకు ధరించలేదు? వింధ్యాద్రి, మేరు పర్వతము మొదలైన పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్సు మీ ఇద్దరి యందు ప్రకాశిస్తోంది. కానీ మీరు ఈ భూమి మీద కాలినడకన నడిచి వెడుతున్నారు. ఇది ఒకదానికొకదానికి పొంతన లేదు. మీ యొక్క ధనస్సులు చూస్తే భయం వేస్తోంది. పోతపోసి కరిగించినటువంటి బంగారము చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి. వాటికి ఆ అల్లెత్రాడు బిగింపబడవలసినటువంటి స్థితిలో ఉంది. మీరు ఇంత ఆశ్చర్యజనకములై చిత్రముగా ఉన్నటువంటి ఆ ధనస్సుల్ని చేత్తో పట్టుకున్నారు. అవి చూడ్డానికి వజ్రాయుధంలా ఉన్నాయి. బాణములతో నిండి ఉన్నటువంటి తూణీరములను మీరు భుజములకు కట్టుకున్నారు. మీ ఖడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి. కుబుసం వదిలినటువంటి పాము ఎలా ఉంటుందో బంగారము చేత ఆచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి. మీరు ఇంత శోభాయమానంగా ఉన్నారు. మీరు చూడ్డానికి భూమిని శాసించగలిగిన వాళ్ళల్లా ఉన్నారు. కానీ మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పులు విడిస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు. ఒకదానికి పొంతన కనపట్టలేదు. నాకు మీరు అర్థం కావట్లేదు. మీ తేజస్సు ఇలా ఉంది, మీరింత శోభస్కరంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, మీరు నాకు జవాబు చెప్పట్లేదు. మీరెవరో నాకు చెప్పండి. ఆయనకి తెలియకుండానే మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే ఆయన హృదయంలో ఒక పొంగి స్తోత్రం కింద పైకి ప్రవహించేసిందంటే, ఆపాదమస్తకం పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణన చేస్తూ అంతర్గతమైనటువంటి తేజస్సుతో సహా వాళ్ళు ఎంతటి ధర్మాత్మలో, ఎంత ప్రకాశమున్నవారో, వారు ఏమి చేయడానికి యోగ్యులో తెలుసుకున్నవారై వారు దేవతామూర్తులతో సమానమైన వారు అని చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని సంతోషించాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన అంటారు, ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషద. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ ఇద్దరూ నాతో మాట్లాడటం లేదు. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్ వానరయూధవ వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. ఈ ఋష్యమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన అన్నగారు వాలి. ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రుమని కూడా హస్తగతం చేసుకున్నాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేన మహాత్మన రాజ్ఞా వానర ముఖ్యానాం హనుమాన్ నామవానర. అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను. ఇది చెప్పమని చెప్పారా? ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు. కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే, నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు, నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమ అంటారు. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్యమాం సచివం విత్తం వానరం పవనాత్మయం. మీరు నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది. మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకావిహ ప్రాప్తం కామదం కామరూపిణం. నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను. ఇది వేషం కట్టానంతే. నాకు కామరూపం తెలుసు. కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను. నేను యథార్థానికి వానరాన్ని. నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశారు రామలక్ష్మణులతో. అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది. ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు.
ఉన్నదున్నట్టు చెప్పేశాడు. రాముడు అన్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తం అరిందమ. రాముడు హనుమతో మాట్లాడలేదు. లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూశావా ఎంత అందంగా మాట్లాడాడో. సుగ్రీవుని యొక్క సచివుట, మంత్రిట, వాక్యజ్ఞం, తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధురంగా మాట్లాడినటువంటి వాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఋగ్వేదం తెలియనివాడు, యజుర్వేదం తెలియనివాడు, సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం, హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట? ఆ 3 వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు అంటే, ఋగ్వేదంలో రుక్కులు అంటారు ఆ శ్లోకములను, ఆ మంత్రములను. అవి దేవతలను స్తుతి చేస్తాయి. దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే రుక్కులని పేరు. ఆ రుక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సుఉక్తము, బాగుగా చెప్పబడినది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూ సూక్తం, నీళా సూక్తం, అలా సూక్తం అంటాం, అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్ర పాఠములన్నీ, అవి బాగా చెప్పినవి. అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. శ్రీ సూక్త విధానేనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానేనా అంటూను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది. అందుకే యజ్ అంటే పూజించుట, ఆరాధించుట. యజ్ఞం అన్న మాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి, యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు. అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనసుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనసు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని, అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు. అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు ఆయన. ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్యభావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, దీన్ని ఇలా పడేశాను అనుకోండి, ఇది ఢామ్మని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు, గబుక్కుని కింద కర్ర పడిపోయినట్టు అలా పడిపోతే, అంటే అసలు చూసి చూడగానే అబ్బా ఏమి పూజనీయులైపించి మీరు పడిపోయారు అనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం, పూజ, ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం. నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వాళ్ళ యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన. ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి, యజ్గా మార్చి, యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్యసాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థములు ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము, శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటలు తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదములు బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని
నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయనకి వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. న్యూన వ్యాకరణం కృత్సం మనీన బహుధాశ్రితం బహు వ్యాహరతానేన నకించిదపి శబ్దితం. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. అనయా చిత్రయా మాచ త్రిస్థాన వ్యంజనస్థయ కస్య నారాజ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠము నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే 3 చోట్ల శబ్దం కట్టబడుతుంది. 3 చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలిసుండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతో సిద్ధ్యంతి కథం తస్య కార్యానాం గతయో నఘ. ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్ట హేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. కిమర్థం తం మనం ఘోరం పంపకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు, నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రాముడి చేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. రాజా దశరథో నామ ద్యుతిమాం ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వాభ్యపాలయత్. ఒకానొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. నద్వేష్ట విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ అప్తదక్షిణై. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్ని ఎవరూ ద్వేషించలేదు. అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరి దక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగ. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా వదిన గారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. అహం అస్యావరో భ్రాత గుణైర్దాస్యం ఉపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామనామత. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను. ఆయన్ని గురువుగా భావన చేస్తాను. ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. సుఖార్హస్య మహార్హస్య సర్వభూత హితాత్మాన ఐశ్వర్యేన చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు. కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం, నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్తే సర్వమాఖ్యాతం యథాతథ్యేన పృచ్ఛత. నేను ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని చెప్పేశాను. కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. అహం చైవ రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది. భూమండలం అంతా వెతకాలి. అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు, మొన్న మీరు చూశారు, లయం చేసేయగలడు. అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు.
కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు. అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ. ఎవ్వరికైనా ఏషదత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తం యశ లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సల తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగతః. ఒకానొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్య శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణంగతః. సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. శోకాభిభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవ ప్రసాదం హరియూధప ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం శాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగాడు. అయితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు. మీరు మాకు లభించడం మా అదృష్టహేతు. కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేతురు గాని ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టం ఆరోప్యతావీరం జగామ కపికుంజర. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి వెళుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికి అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమూక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడు అనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడు నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు దీన్ని మోసగించుంటారు, నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి, ఈ రూపంగా మోసగించలే ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందారు. పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయం రామో మహాప్రజ్ఞ సంప్రాప్తో దృఢవిక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమ ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితైవ పితుర్నిర్దేశపారక. మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి, ధర్మం నిలుచున్నవాడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత. కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం. ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు గారు. అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. నీకు స్నేహం చేస్తాను, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. భవతా సఖ్యకామౌతో భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్యాచ్య యస్వైతో పూజనీయ తమావుభౌ. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. తన్మమై వేష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో
యత్తమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహ రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద భద్యతాం ధ్రువా. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను, చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రని కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్ని సాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే తత సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్తాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి, ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నాడు ఆ దొంగ మీద. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్యను రాముడు ఎత్తుకుపోయాడు, మన భార్యను వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణ స్వామి అలా నించున్నారు. చూశారు హనుమ. చూసి తత సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మనొక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయక్కర్లేదు. ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా. ఇంకా అనుమానం ఉందండో రేపు చూద్దురుగా ఎన్ని పరీక్షలు పెడతాడో. కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తమ భార్యాపహారిణం. వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను. గ్రద్దయీకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి. ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు. తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది, నీ భార్య రుమని నువ్వు పొందుతావు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చాలా సంతోషించాడు. ఇంకింతకన్నా ఆనందం ఏముంటుంది సుగ్రీవుడికి. పొంగిపోయాట. మహర్షి అంటారు, సీతాకపీంద్రక్షణదాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాని సమం స్ఫురంతి. వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న ఎదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్న ఎదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను ఎదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్న ఎదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్న ఎదరడం శుభం. ఇది సీతమ్మకి ఎడంకన్న ఎదిరింది శుభం, వాలికి ఎడంకన్న ఎదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్న ఎదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను, ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి వాలికి రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురేయట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది. సుగ్రీవుడు అన్నాడు, భార్యా వియోగజం దుఃఖం అచిరాత్తం తం విమోక్షసే అహం తాం ఆనయిష్యామి నష్టాం వేదశ్రుతిమివా. ఒకనొకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. రసాతలేవా వర్తంతీం వా మహస్థలే అహమానీయ దాస్యామి తమ భార్యాం అరిందెమా. ఆవిడ్ని పాతాళ లోకంలో దాచిన, స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు,
ఒకానొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద నలుగురు వానరులతో కలిసి కూర్చునున్నాను. ఒళ్ళో సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హారామ హా లక్ష్మణ అని అరుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసి తన ఉత్తరీయాన్ని చింపి తన నగలు కొంచెం మూట కట్టి మా 5గురి మధ్యలో పడేసింది. ఆ నగలు మూట నేను తీసి దాచాను. ఆత్మనా పంచమం మాంహి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభన్యాభరణానిచ. ఆ ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు. అనేటప్పటికీ రామచంద్రమూర్తి అన్నారు, అయితే ఓ స్నేహితుడా, ఓ సుహృత్, ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు. సీతమ్మ ఆభరణములు చూడడం అన్నా ఆయనకు అంత సంతోషం. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ మూట విప్పారు. పశ్య లక్ష్మణ వైదేహ్య సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయమిదం భూమౌ శరీరాత్ భూషణానిచ. లక్ష్మణ, ఈ ఉత్తరీయం మీ వదినది. మూట చూడగానే చెప్పారు, చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయ్యి ఉంటాయి. కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత, మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత, అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో, పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల ఆ కన్నులు సరిగ్గా కనపడక, లక్ష్మణ నాకు కనపట్టలేదు, ఇవి మీ వదిన నగలేనా, గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు. లక్ష్మణ స్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులోంచి నగలు తీశారు. ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి. కేయూరములు అంటే ఆడవాళ్లు పెట్టుకునేటటువంటి భుజకీర్తులు. ఏమిటంటారు దాన్ని, కట్టెవంకీల్లో ఉందంటారు. ఆ కట్టెవంకి పెట్టుకుంటారు. మగ దేవతా స్వరూపాల్లో పురుష స్వరూపాలు అయితే నాగాభరణం పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెవంకి లాంటివి కేయూరములు, భుజాభరణములు కనబడ్డాయి. ఆయన అవి తీసి అన్నారు, నాహం జానామి కేయూరే. అన్నయ్య నాకు తెలియదు, ఇవి కేయూరములు, ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇలా తీశారు. కుండలములు వచ్చాయి. కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి. నాహం జానామి కుండలే. అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇలా తీశారు. ఏ వస్తే అవి. ఇప్పుడు నూపురములు వచ్చాయి. అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు. ఆ నూపురత్యభిజానామి. అన్నయ్య నాకు ఈ నూపురములు తెలుసు. ఎందుకో తెలుసా, నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను, ఇవి వదినవే. ఇది లక్ష్మణ భక్తికి పరాకాష్ఠ ఈ శ్లోకంగా చెప్తారు. ఎందుకంటే గంగానదిలో పడవని ఎక్కించారు కదండి. అగ్రత ప్రయేరామ మధ్య సీతా సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్మాని లక్ష్మణో అనుజకామ అని వాల్మీకి మహర్షి అరణ్యకాండలో చెప్పారుగా. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణమూర్తి నడిచారు. నడిచినప్పుడు సీతమ్మని చూడలా. సీతమ్మ కేయూరములు, సీతమ్మ కుండలములు తెలియవు. చూడడం వేరు, మనసులోకి వెళ్ళడం వేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం తిప్పుతూ మీ అందరినీ చూస్తున్నట్టు ఉంటుంది. కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు అనుకుంటే పొరపాటు. ఏది నా మనసులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో తెలుసా అండి, అలా వెళ్ళిన ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపోయింది. నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావం గోచరం అవుతూ నేను చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం కదులుతూ ఉంటుంది. కదులుతూ వాగ్రూపంగా పైకొస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు యథాలాపంగా తల తిరిగి కళ్ళు తిరుగుతుంటాయి. కానీ అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపాము అంటే దృష్టికి భంగకరంగా ఏదో సభలో తప్పు జరుగుతోందనమాట. లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుందంతే తప్ప చూడడం కంటికి ధర్మమైనా చూసినది మనసులోకి వెళ్ళదు. వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంటుంది. ఎందుకంటే చూడడం కన్ను చూస్తుంటుంది, మనసు పుచ్చుకోదు. ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక వ్యాపకంలో ఉండిపోయింది. లక్ష్మణమూర్తి రోజు చూస్తున్నా ఆయనకి దాని మీద దృష్టి లేదు. చూడడం కంటి ధర్మం చూసిందంతే, కానీ మనసులోకి వెళ్ళలేదు. ఎందుకంటే వదిన యొక్క చెవులు కాని, వదిన యొక్క భుజముల దగ్గరికి కాని మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణమూర్తి చూడలేదు. మరి ఏవి మనసులోకి వెళ్ళేటట్టు చూశారు? సీతమ్మ తల్లి పాదములు, పాద మంజీరములు ఆయనకి ఇక్కడ జ్ఞాపకం ఉండిపోయాయి. అంటే వదిన పాదములు ఉపాసన చేసినటువంటి మహాభక్తుడు, తల్లి పాదములుగా ఉపాసన చేశాడు లక్ష్మణస్వామి. అంతటి మహాభక్తుడు రామాయణంలో లక్ష్మణస్వామి అంటే. కాబట్టి
అన్నయ్య నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల నాకు ఈ వదిన పెట్టుకునేటటువంటి పాద మంజీరములు బాగా జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పిన తరువాత ఆ రామచంద్రమూర్తి శోకిస్తుంటే ఆ ఆభరణములను చూసి సుగ్రీవుడు అంటాడు, నజానే నిలయం తస్య సర్వదా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య నాకులం. దుష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు ఎక్కడుంటాడో అతని సమర్థత ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. యథార్థానికి తెలుసు సుగ్రీవుడికి. భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయనకి తెలుసు. 100 యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు ఏముంటాయో కూడా ఆయనకు తెలుసు. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు అగ్నిహోత్రంలా ఉన్న రాముణ్ణి రెచ్చగొట్టి రావణుడి గురించి చెప్తే ఇప్పుడు ముందు ధనసట్టుకుని వెళ్ళిపోతానంటే ముందు సీతమ్మ జాడ కనిపెట్టబడాలి, ఎక్కడుందో నిర్ధారణ కావాలి, బలాబలములను బాగా అంచనా వెయ్యాలి, వానర బలాన్ని తోడు పట్టుకుని వెళ్ళాలి. అది జరగాలంటే ముందు తాను ప్రభువు కావాలి. ప్రభువు అయితే తప్ప బలగం తన చేతిలోకి రాదు. అది ముందు జరిగితే తప్ప తాను సమర్థవంతంగా ఉపకారం చేయలేడు. అన్ని దిక్కులకి జాడ కోసం పంపడం కుదరదు. ఎక్కడ దాచాడో తెలియదు, తీసుకెళ్ళడం తెలుసు, దాచడం ఎక్కడ దాచాడో. ఇది జరగాలి అంటే ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండి రాముణ్ణి కాపాడడం మిత్రధర్మం. కాబట్టి ఆ ధర్మం పాటించాడు సుగ్రీవుడు. కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు. సత్యంతే ప్రతిజానామి త్యజశోకమరిందమ కరిష్యామి తథాయత్తం యథా ప్రాప్స్యసి మైథిలీ. నువ్వు శోకాన్ని విడిచిపెట్టు ఓ శత్రు సంహారకుడైన రామ. మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడదాం. కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నాహంతామనుశోచామి ప్రకృతో వానరోపిసం మహాత్మాచ వినీతస్య కిం కిం పునర్ధృతిమాన్ భవాన్. నేను వానరుణ్ణి. నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు. నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు. నీవు వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వడు ఎలా తినడో ఇంద్రుడంతటి వాడు కూడా సీతమ్మని తాకలేడు. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి భార్యని పొంది ఉండి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు? ఇంత శోకించచ్చా? వానరుణ్ణి నేనే శోకించట్లేదే. కాబట్టి నువ్వు ఊరడిందు అంటూ ఆయన అంటాడు, వ్యసనే వార్ధ కృచ్చిరేవా భయేవా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నవసీదతి. ఎప్పుడూ కూడా మనిషి ఆపదయందు ధనము పోయినప్పుడు జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు. ఈ 3 వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి, ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది. అందుకే మీరు చూడండి, రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి. ఏదైనా పాము లాంటివి కరిచినప్పుడు అప్పుడును వాళ్ళు తొందరపడిపోయి కంగారు పడిపోకుండా చూడండి అంటారు. ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం వెళ్ళిపోతుంది. అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చోమని ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడిన రక్తం వెళ్ళిపోయేటట్టు చూడండి అంటారు. ఎంత గొప్పగా మాట్లాడాడో సుగ్రీవుడు. ఆపద కలిగినప్పుడు తొందరపడి భయాన్ని పెంచుకుని శోకించకూడదు. ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చాను, ఏమైపోతుందో అని భయపడ్డం వల్లే అల్లావుద్దీన్ ఖిల్జీ 4 ఖర్చుకు చచ్చిపోయాడు. కాబట్టి ధనం పోతుందని బెంగ పెట్టుకున్నా, ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు. అలాగే జీవితం సంశయాత్మకమైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి అన్నారనుకోండి, ఇంకంతే. జాగ్రత్తగా అన్న మాటని పరిపరి విధములా ఆలోచించేస్తే చచ్చిపోతాడు. కాబట్టి అంత భయపడకూడదు. కాబట్టి ఈ 3 యందు అతిశోకము పనికిరాదు. అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు. కాబట్టి రామ నువ్వు ఊరడిల్లవలసి ఉంటుంది. చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి. కాబట్టి ఆయన అన్నాడు, బాలిశస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే సమద్యత్య వశశోకే భారాక్రాంతేవ నౌజ్యలే.
ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది. చాలా పెద్ద మాట. ఒక్కొక్కడ చూడండి అన్నీ ఉంటాయి, కానీ ఎందుకో ఏడుస్తుంటాడు, ఎప్పుడు ఏడిపే. అంటే అన్నీ ఉన్నాయి కదండి అన్నారు అనుకో, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వలేను కదండి అంటాడు. దానికి ఎందుకు ఏడుపు అంటే ఏది లేదో దానికి ఏడుస్తాడు. ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు. అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. అలా రెండు ఉంటాయి కొంతమందిలో. నాకు మిత్రుడు ఉండేవాడు, అతను నాతో అంటుండేవాడు, నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలను, ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేడనేవాడు. నేను ఒకసారి అదేమిటయా అన్నాను. అవును, 90 ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవ్వచ్చు, 26 ఏళ్ళు దాటితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు, కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు, ప్రధానమంత్రినే కాగలననేవాడు. నీ మనోధైర్యం, నీ గొప్పతనం, నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా, దాన్ని నేనేమీ నిరుత్సాహపరచను అన్నాను. కాబట్టి ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం. కాబట్టి దైన్యంతో దీనంగా ఉండకూడదు రామ. అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు ఎక్కువై నౌక తన బరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి శోకాన్ని దించెయ్యాలి, దించేస్తే పడవ తేలుతుంది. కాబట్టి నీ శోకం నీలోంచి నువ్వు తీసేయాలి, నీ శోకాన్ని మేము తీయలేము. ఒడ్డునున్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి, నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది. నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలో విసిరిపారేయాలి, విసిరిపారేస్తే నౌక పైకి తేలుతుంది. అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మేము ఎంత చెప్తే నీకు శోకం తీరుతుంది, అది నువ్వు చేసుకోవాలి. శోకం విడిచిపెట్టడం రామ విడిచిపెట్టన్నాడు అంతే. కానీ చాలా గొప్పగా మాట్లాడాడండి వానరుడైనా. సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగా. ఇవి బాగా వంట పడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి, మన జీవితంలో మాత్రం కొన్ని సమయాల్లో అవి చాలా ఊరడింప చేస్తాయి, మనని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు. ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి వాలివధ చేసి మళ్ళీ ఇతనికి రుమణి రాజ్యాన్ని ఇస్తానన్నాడని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు. అనవసరంగా భయపడి పారిపోతున్న వాడిని మంచి మాట చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరినీ కలపగలిగారని హనుమ సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు, మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు. అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్నదిరి మళ్ళీ సంతోషాన్ని ప్రకటిస్తోంది. కాబట్టి తొందరలోనే సంతోషం ఉంది అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలుచుకుని పరవశాన్ని పొందుతున్నటువంటి హృదయంతో ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మహానుభావస్య వచో విషమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీర ముఖ్య తదా స్వకార్యం హృదయేన విద్వాన్. కాబట్టి సుగ్రీవుడిచ్చిన మాటకి రాముడు, రాముడిచ్చిన మాటకి సుగ్రీవుడు, సుగ్రీవుడి ఆనందం పొందబోతున్నాడన్న వార్త చేత సుగ్రీవుడి యొక్క సచివులు, రాముడు ఆనందాన్ని పొందబోతున్నాడన్న మాట చేత లక్ష్మణమూర్తి, రామ సుగ్రీవులకి మైత్రి కలిసిందని హనుమ, అందరూ సంతోషంతో ఆ ఋష్యమూక పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నారు అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపు చేసి